కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి అస్వస్థత, సర్ గంగారాం ఆసుపత్రిలో చికిత్సతో నిలకడగా ఆరోగ్యం. నారాయణపేట జిల్లాలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి. మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ప్రారంభానికి ఏర్పాట్లు. ఈ రోజు ఇందిరమ్మ ఇండ్ల పనులకు శ్రీకారం. నారాయణపేటలో శంకుస్థాపన చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 1,00,000 కోట్ల ఆర్థిక సాయం. వాస్తవాలను బీఆర్ఎస్, కాంగ్రెస్ గుర్తించలేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే విజయం. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను నమ్మే పరిస్థితి లేదన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాళేశ్వరంతో పొలం నిండని నీళ్లు. బీఆర్ఎస్ నేతల జేబులు నిండిన నిధులు. నీటి ప్రాజెక్టుల పేరుతో ఇష్టారాజ్యంగా దోచుకున్నారని మంత్రి ఉత్తమ్ విమర్శలు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం. విధులకు హాజరు కాని ప్రభుత్వ డాక్టర్లు. 55 మంది డాక్టర్లను విధుల్లోంచి తొలగించి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. బీఆర్ఎస్ పార్టీ పేరు మార్పుతోనే పడిపోయిన కేసీఆర్ గ్రాఫ్. అత్యాశతో పేరు మార్చి అభాసుపాలయ్యారన్న కాంగ్రెస్ నేత హనుమంతరావు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం. మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తి. నాంపల్లి కోర్టు ముందు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల టైంలో కేసీఆర్పై వ్యాఖ్యల కేసులో విచారణ. మిస్సింగ్ హౌస్ హోల్డ్ సర్వేకు మరో అవకాశం. ఇప్పటి వరకు 4,625 కుటుంబాల వివరాలు సర్వేలో నమోదు. కాగజ్ నగర్లో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించాలని మంత్రి సీతక్క అభ్యర్థన. ఆంధ్రప్రదేశ్లో సమన్వయంతోనే ముందుకు వెళ్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలను అమలు చేస్తామన్న పవన్. ఆదాయ వ్యయాల అంతరం 12,632 కోట్లను భరించేందుకు సిద్ధమన్న ప్రభుత్వం. ఏపీలో విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదన్న ఈఆర్సీ చైర్మన్ రామ్ సింగ్ ఠాకూర్. ఇరవై రోజులుగా బర్డ్ ఫ్లూ వ్యాధితో భారీగా చనిపోతున్న కోళ్లు. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో మూతపడ్డ చికెన్ షాపులు. కృష్ణా జిల్లా గన్నవరంలో విద్యార్థుల అదృశ్యంపై పోలీసుల హై అలర్ట్. కోనార్క్ ఎక్స్ప్రెస్ లో విద్యార్థులను పట్టుకున్న పోలీసులు. కృష్ణా జలాలను ఏపీ తరలిస్తుంటే మౌనమేలా అని హరీష్ ప్రశ్న. ఇది మీ పుణ్యమే అంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కౌంటర్. జగన్ కు సెక్యూరిటీ తగ్గింపుపై గవర్నర్ కు వైసీపీ ఫిర్యాదు. కోడ్ ఉల్లంఘించకూడదని తెలియదా అని ప్రశ్నించిన మంత్రి గొట్టిపాటి. అబద్ధాలకు, అసత్యాలకు జగన్ బ్రాండ్ అంబాసిడర్. పూర్తి కాని వెలిగొండ ప్రాజెక్టును పూర్తయినట్టు భ్రమింపజేశారని మంత్రి నిమ్మల విమర్శ. వేములవాడ అగ్రహారంలో పాత శీతల కేంద్ర సీజ్. గంభీరావుపేటలో పాల క్యాన్లతో పాడి రైతుల ఆందోళన. ముత్యపు పందిరిపై మురళీ మనోహరుడి వైభవం. కన్నుల పండువగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. మహాశివరాత్రి వేడుకలకు ముస్తాబైన శ్రీకాళహస్తి. విద్యుత్ దీప కాంతులతో విరాజిల్లుతున్న ముక్కంటి సన్నిధి. దోచుకున్న ఆయుధాలను 7 రోజుల్లో అప్పగించాలి. మణిపూర్ గవర్నర్ అజయ్ భల్లా అల్టిమేటం జారీ. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ బోణి. గిల్ సెంచరీ. బంగ్లాదేశ్పై భారత్ విజయం.